సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ బీవీ దేవు దానిలో మామల్తారుగా పనిచేస్తున్నాడు. అతడు జ్ఞానేశ్వరుని ఇతర మత గ్రంథాలని చదవాలని చాలా కాలం నుంచి అతని కోరిక ఉండేది. భగవద్గీతపై మరాఠీ భాషలో జ్ఞానేశ్వరుడు రాసినటువంటి వ్యాఖ్యయే జ్ఞానేశ్వర్. ప్రతి దినం కూడా భగవద్గీతలో ఒక అధ్యాయమును ఇతర గ్రంథాల నుండి కొన్ని భాగాలను పారాయణం చేస్తూ ఉండేవాడు. కానీ జ్ఞానేశ్వరుని ప్రారంభించగానే ఏవో అవాంతరాలు ఏర్పడుతూ పారాయణము ఆగిపోతూ ఉండేది. 3 నెలలు సెలవు పెట్టి షిరిడీకి వెళ్ళి అక్కడ నుండి తన స్వగ్రామగు పౌండుకు వెళ్తాడు. ఇతర గ్రంథాలన్నీ అచట చదువుతాడు. కానీ జ్ఞానేశ్వరిని ప్రారంభించగానే ఏవో విపరీతమైనటువంటి చెడ్డ ఆలోచనలు తన మనస్సున ప్రవేశిస్తూ చదవడానికి ఇబ్బంది కలిగిస్తూ ఉండేవి. అతడు ఎంత ప్రయత్నించినను కొన్ని పంక్తులు కూడా చదవలేకపోతున్నాడు. కాబట్టి బాబా తనకు ఈ గ్రంథమందు శ్రద్ధ కలుగు చేసినప్పుడే దాన్ని చదవవలనని, వారి నోటి వెంట వచ్చినప్పుడే దాన్ని ప్రారంభించాలని, అంతవరకు దాన్ని తెరవనని నిశ్చయం చేసుకుంటాడు మనస్సులో. అతడు 1914 సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో కుటుంబ సహితంగా షిరిడి వెళ్తాడు. అక్కడ ప్రతి దినము జ్ఞానేశ్వరి చదువుచుంటివా అని చెప్పి బాబు సాహెబ్ జోగు దేవుగాన్ని అడుగుతారు. దేవు తనకు అట్టి కోరిక కలదనియు, కానీ దాన్ని చదువుట శక్తి చాలకున్నదనియు బాబా ఆజ్ఞాపిస్తే దాన్ని ప్రారంభిస్తానని చెప్పి చెప్తారు. అప్పుడు జోగు ఒక పుస్తకమును తీసుకొని బాబాకి ఇచ్చినచో దాన్ని వారు తాకి పవిత్రము చేసి ఇచ్చేదరనియు, అప్పటి నుండి నిరాటంకంగా చదువుకోవచ్చునని దేవుకు సలహా ఇస్తారు. బాబాకు తన ఉద్దేశము తెలియను గనక దేవుగారట్లు చేయుటకు అంగీకరించలేదు. బాబా తన కోరికను గ్రహించలేరా, దాన్ని పారాయణం చేయమని స్పష్టంగా ఆజ్ఞాపించలేరా అని చెప్పి అంటారు. దేవు బాబాను దర్శించి ₹1 దక్షిణ ఇస్తారు. బాబా ₹20 దక్షిణ అడుగ్గా దాన్ని తిరిగి చెల్లిస్తాడు. ఆనాటి రాత్రి బాలకరాముడను వారిని కలుసుకొని అతడు బాబా యందు భక్తిని, వారి అనుగ్రహమును ఎట్లు సంపాదించవలనని ప్రశ్నిస్తాడు. మరుసటి దినము హారతి సమయంలో అంతయు తెలిపెనని అతడు బదులిస్తాడు. ఆ మరుసటి దినము దర్శనం కొరకు దేవు వెళ్ళగా బాబా అతనికి ₹20 దక్షిణ ఇమ్మంటాడు. వెంటనే దేవు దాన్ని చెల్లిస్తాడు. మసీదు నిండా జనులు నిండి ఉండటచే దేవు ఒక మూలకు పోయి కూర్చుంటాడు. బాబా అతనిని పిలిచి శాంతంగా తన దగ్గరకు కూర్చోమని చెప్పి చెప్తారు. దేవు అట్లనే చేస్తాడు. మధ్యాహ్న హారతి పిమ్మట భక్తులందరూ పోయిన తరువాత దేవు బాలకరాముని చూచి అతని పూర్వ వృత్తాంతముతో పాటు బాబా అతనికి ఏమియో చెప్పును, ధ్యానము నెట్లు నేర్పిరోయని అడుగ్గా బాలకరాముడు వివరణను చెప్పుటకు సిద్ధపడను. అంతలో బాబా చండ్రు అనేటువంటి కుష్ఠరోగ భక్తుని పంపి దేవును తీసుకుని రమ్మని చెప్పి చెప్తారు. దేవు బాబా వద్దకు పోగా ఎవరితో ఏమి మాట్లాడుతుంటువని బాబా అడుగుతాడు. బాలకరామంతో ఉన్నానని బాబా కీర్తి వినుచుంటునని అతడు చెప్తాడు. తిరిగి బాబా ₹25 దక్షిణ అడుగుతాడు. వెంటనే దేవు సంతోషంతో దక్షిణ చెల్లిస్తాడు. అతన్ని బాబా లోపలకు తీసుకొని పోయి స్తంభము వద్ద కూర్చుండి, నా గుడ్డ పీలికలను నాకు తెలియకుండా దొంగిలించితివేలా అని చెప్పి అడుగుతారు. దేవు తనకు ఆ గుడ్డ పీలికల గురించి ఏమీ తెలియదని బాబా అతన్ని వెదకుమని చెప్పి చెప్తాడు. అతడు వెదకెను, కానీ అతట ఏమీ దొరకలేదు. బాబా కోపగించి ఇలా అంటారు, ఇక్కడ ఇంకెవరూ లేరు, నీ ఒక్కడివే దొంగవు. ముసితలంచే వెంట్రుకలు పండినప్పటికీ ఇక్కడకు దొంగిలించడానికి వస్తావా అని చెప్పి కోపగించుకుంటాడు. బాబా మతి చెడిన వాళ్ళని తిట్టి కోపగించి చివాట్లు పెడతాడు. దేవు నిశ్శబ్దంగా కూర్చుండి దేవు తాను సటకా దెబ్బలు కూడా తిన్నోమో అని చెప్పి అక్కడి వాళ్ళంతా అనుకుంటారు. 1 గంట తర్వాత బాబా అతన్ని వాడాకు వెళ్ళమని చెప్పి చెప్తాడు. దేవు అక్కడికేగి జరిగిందంతయు జోక్కు బలరామునకు తెలియజేస్తాడు. సాయంకాలము